వెల్కమ్ టు అవర్ ఆఫ్ గ్రేస్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈ దినము నేను మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ చిన్న వీడియోని చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని కీర్తనాకారుడు ఎంతో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా అలాగే స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదు. ఈ ఛానల్ మొదలు పెట్టడం కరోనా టైంలో నేను మొదలు పెట్టాను. చాలా ఆలస్యం అయిపోయి, అంటే 1K సబ్స్క్రైబర్స్కు రీచ్ కావడం అనేది నాకు చాలా టైం పట్టింది. అయితే నేనైతే దేని గురించి కూడా తొందరపడలేదు. అది అలా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలని, నేనేదో చాలా గొప్పగా అయిపోవాలని అన్న కోరిక నాకేం లేదు. కానీ కేవలం దేవుని పనిని చేస్తున్నాను అన్న ఒక ఆశయంతోనే నేను దీన్ని చేస్తూ ఉన్నాను. అయితే ఎంతోమంది నాకు తెలియని వాళ్ళే ఉన్నారు. ఈ సబ్స్క్రైబర్స్లో చాలామంది నాకు తెలియదు. కానీ వారంతా మరి ఈ యొక్క వీడియోని బట్టి ఇన్స్పైర్ అయ్యే చేసి ఉంటారు. ఇదంతా కూడా దేవుని కృప. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాలు వినడం మాత్రమే కాదు కానీ మరి ఎవరైనా సరే దేవుని యందు ఎదగడం, ఆత్మీయంగా ఎదగడం, ప్రార్థనల ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడం, అంతేకాకుండా ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోవడం, ఇదే నా యొక్క కోరిక. ఇన్ని వీడియోలు నేను చేయగలిగానంటే ఇదంతా కూడా దేవుని కృప. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతు, దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి బలములు, ఆత్మజ్ఞానము, ఆత్మీయమైనటువంటి బలము. దేవుడు లేకపోతే నేనేమీ చేయలేను. నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని బట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయగలగడానికి దేవుని కృపనే కారణం. అంతకు మించి ఇంకేమీ లేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ తలాంతును ఈ విధంగా నేను వాడుకోవడానికి దేవుడే నాకు కృప అనుగ్రహించాడు. మరి ఈ వీడియోలు ఉదయకాలంన ప్రార్థనలు, చిన్న మెసేజ్ ప్రార్థనలు, అలాగే రాత్రి కాలంలో ప్రార్థనలు ఉంటాయి. మరి ఎవరైనా శ్రద్ధ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా వాచ్ చేయమని మిమ్మల్ందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా దీవెనలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక సమస్యల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు తప్పకుండా ఆ కామెంట్లో పెట్టండి. ప్రార్థనలు కొనసాగిస్తాము. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ దిస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ ఆల్. మీ సపోర్ట్ని నాకు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాను. God bless you. Thank you once again.